మనం ఏం చేస్తానంటే జిఎస్టీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్. These committees are set up by GST Council to look up into specific issues from time to time. కొన్ని కమిటీ సెటప్ చేసినాయి అప్పట్లో 2019 ఆ టైంలో. రియల్ ఎస్టేట్ సెక్టర్ చూడడానికి, రెవెన్యూ షార్ట్ ఫాల్ అవ్వడం ఎస్జిఎస్టీలో ఎందుకైనవి, మోడలిటీస్ ఫర్ రెవెన్యూ మొబిలైజేషన్ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ కలామిటీస్ అండ్ డిజాస్టర్స్, టు ఎగ్జామిన్ జిఎస్టీ రేట్స్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్, ఇలా కొన్ని కమిటీస్ వేసినాయి అన్నట్టు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిజల్ట్స్ ఎవల్యూషన్ అంటే మన ఇప్పుడు అప్పట్లోనేమో ఎక్సైజ్ వ్యాట్ ఉన్నప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఎవరు చూసారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చూసేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆఫ్ యూనియన్. యూపీఎస్సీ ఎస్ఎస్సి సెలెక్షన్ చేసేది. జిఎస్టీ రెజ్యూమ్లో ఎవరు అంటే సిబిఈసిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఐసిగా మార్చారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇక్కడ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇది అన్నట్టు. ట్యాక్స్ పేయర్స్ విత్ టర్న్ ఓవర్ బిలో 1.4 crore అయితే సూపర్విజన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో డివైడెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఒకవేళ 1.5 crore బిలో అయితే, టర్న్ ఓవర్ ఎక్కువ అయితే కూడా వాళ్ళే కానీ 50-50 రేషియోలో చూస్తారు. ఒకవేళ 1.5 crore తక్కువ అయితే యూనియన్ తక్కువ చూసి స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ చూస్తుంది. ఇక్కడైతే స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసేవాళ్ళు అన్నట్టు. ఒకటి ఏంటంటే నేషనల్ ఎన్ఏపిఏ, నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అనేది ఏంటంటే జిఎస్టీ ప్రొవైడ్స్ ఇన్పుట్ క్రెడిట్ ఇస్తుంది కదా మోస్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ఎంటర్ప్రినర్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి, దెన్ దే షుడ్ ప్రైస్ కూడా తగ్గియాలి. కాకపోతే మెనీ కంపెనీస్ వాళ్ళ ప్రైజెస్ తగ్గియలేదు అన్నట్టు. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ ప్రాఫిటీరింగ్ అథారిటీ పెట్టింది అన్నట్టు సిజిఎస్టీ యాక్ట్ 2017 కింద. కేసును బట్టి ఎన్ఏఏ అనేది కల్ప్రిట్ని ఆర్డర్ చేయొచ్చు, ప్రైజెస్ తగ్గియండి, రిఫండ్ మనీ ఇవ్వండి ఇంట్రెస్ట్తో కన్స్యూమర్కి, ఈ డిపాజిట్ మనీ టు కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్స్ ఎట్ యూనియన్ అండ్ స్టేట్ లెవెల్, పెనాల్టీ చేయొచ్చు 10% ఆఫ్ ప్రాఫిటెడ్ అమౌంట్, రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ అఫీల్ వచ్చేసి హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఈ అథారిటీ 2 years తర్వాత తీసేస్తామని చెప్పారు, అన్లెస్ జిఎస్టీ కౌన్సిల్ డిసిషన్ అన్నట్టు. దాని మీద జిఎస్టీ కౌన్సిల్ దాన్ని ఎక్స్టెండ్ చేసింది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఏఏఆర్, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. కొన్ని డయాబెటిక్ ఫుడ్స్ సప్లిమెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు 12% జిఎస్టీ, వేరే పాస్టరైజ్డ్ మిల్క్ ఈ సబ్జెక్టెడ్ టు 0% జిఎస్టీ. అమూల్ ఏం ప్లాన్ చేస్తుంది అంటే బాటిల్ లేబుల్ ఈజీ టు డైజెస్ట్ అలా చేసి చూపిస్తుంది అన్నట్టు. సో అప్పుడు ట్యాక్స్ తక్కువ వస్తుంది అన్నట్టు. ఎంటర్ప్రినర్ వుడ్ లైక్ టు హ్యావ్ సచ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ట్యాక్స్ అథారిటీస్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొడక్షన్. అసలు క్లారిటీ తెచ్చుకోవడానికి సో అతనికి దానివల్ల రేట్స్ లిటిగేషన్స్ అవ్వవు. సో సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక స్టాట్యూటరీ బాడీ ఏంటంటే అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అన్నట్టు. అక్కడ ఎంటర్ప్రినర్ పోయి అడగవచ్చు, క్లారిఫికేషన్ తీసుకోవచ్చు దేనికి ఎంత ట్యాక్స్ అట్లా అని. దీని నెక్స్ట్ ఎవరంటే అపిలేట్ అథారిటీ, AAR, అపిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఇది అన్నట్టు. దీని బెనిఫిట్ ఏంటంటే స్కోప్ ఆఫ్ లిటిగేషన్ హరాస్మెంట్ దాని ద్వారా తగ్గుతుంది అన్నట్టు. ఎఫ్డిఐని కూడా అట్రాక్ట్ చేస్తుంది ఇలా అన్నట్టు. ఇంకొకటి నెక్స్ట్ ఇది మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అండ్ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ ఇది నేర్చుకున్నాము. సిబిఐసి గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే జిఎస్టిఎన్ నెట్వర్క్ అంటే ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ, ఎన్పిసి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ నాట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సెటప్ అండర్ కంపెనీస్ యాక్ట్. దీనిలో ఒరిజినల్ పార్ట్నర్స్ యూనియన్ గవర్నమెంట్, ఆల్ స్టేట్స్, నాన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎన్ఎస్సి, ఎల్ఐసి హౌసింగ్ బ్యాంక్ ఇవన్నీ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ ఏం అప్రూవ్ చేసిందంటే ఇదంతా గవర్నమెంటే కొనుక్కోవాలి అట్లా చేసింది. ఇంకా ఇప్పుడు ఓన్లీ ఇదంతా గవర్నమెంట్ పోర్టలే. ఈ కంపెనీ జిఎస్టీఎన్ పోర్టల్ రన్ చేస్తుంది. ఇక్కడ సప్లయర్స్ రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళ జిఎస్టీ కడతారు, వాళ్ళ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు, ఈవే బిల్స్ జనరేట్ చేస్తారు. ఇన్ఫోసిస్ ఎల్పి చేసింది అన్నట్టు. జిఎస్టీఎన్ నెట్వర్క్ లిమిటెడ్ ఆల్సో ప్రొవైడ్స్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ టు
ఆ జిఎస్టీ ఆఫీషియల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, ట్యాక్స్ కంప్లైంట్స్, ఇష్యూయింగ్ నోటీసెస్ ఇవన్నీ చూడడానికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ చూసుకుంటుంది. ఇదంతా ఫ్యూచర్లో ఆర్బీఐ పబ్లిక్ క్రెడిటరీ రిజిస్టరీతో షేర్ చేసుకుంటాం. ఇలా జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్, జిఎస్పిఎస్ అంటే జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్. These are selected private IT or fintech companies that develop apps or software to help the taxpayers. సో దీస్ ఆర్ సెలెక్టెడ్ ప్రైవేట్ కంపెనీస్ అన్నట్టు, అవి హెల్ప్ చేస్తుంటాయంట. సో జోహా అకౌంటింగ్ అని అలా సువిధా ప్రొవైడర్స్ కొంచెం ఈజీ చేస్తాయి ట్యాక్స్ పే చేయడంలో. ఇంకోటి ప్రాజెక్ట్ సాక్ష్యం, SAKSHAM. సాక్ష్యం అనేది ఏంటంటే డిజిటల్ ఆర్ ఐసిటీ ఇంటిగ్రేషన్. యూనియన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది కదా, ఇవి ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, దాని వెబ్ పోర్టల్ ఉంటుంది కదా. వెబ్ పోర్టల్ ఏంటంటే ACES, ఆటోమేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది ACES అన్నట్టు. ఆఫ్టర్ జిఎస్టీ ఏమైందంటే సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కింద చేసాం, ఎక్సైజ్ అప్లైడ్ ఓన్లీ సెలెక్టెడ్ ఐటమ్స్ పైన ఎక్సైజ్ చేసాం అన్నట్టు. అంతకుముందు ఉండేది కస్టమ్స్ డ్యూటీ అంటే షిఫ్ట్ ప్లాట్ఫామ్ వాడేవారం. కస్టమ్స్ డ్యూటీ జిఎస్టీ కింద లేదు. సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్. ఈ వెబ్ పోర్టల్స్ ఇంకా డిజిటల్ ప్రాసెసెస్ అనేవి కొంచెం జిఎస్టీకి తగ్గ మార్చాలి. అట్లా అని ప్రాజెక్ట్ సాక్ష్యం మార్చారు డిజిటల్ ఆర్ ఐసిటీ ఇంజనీరింగ్ కోసం. ఇండియన్ రైల్వేస్ ఆల్సో లాంచ్డ్ ప్రాజెక్ట్ సాక్ష్యం, డిఫరెంట్ అది ఎంప్లాయీస్ ట్రైనింగ్ కోసం. సిబిఐసికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అంతరంగ్ పోర్టల్ ఉంది, వాళ్ళు మాట్లాడుకోవడానికి అంతరంగ్. సిబిఐసి ఆల్సో లాంచ్డ్ పోర్టల్స్ సచ్ యాస్ ఎలక్ట్రానిక్ కార్గో ట్రాకింగ్ సిస్టమ్ ECTS, ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ RMS, ఇండియన్ కస్టమ్స్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, కస్టమ్స్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, కస్టమ్స్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, ఇవన్నీ లాంచ్ చేసింది అన్నట్టు. సో ఇలా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకటి ఉంటుంది HSCN SAC కోడ్స్. ఇవేంటివి SAC అంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్. ఇది సర్వీసెస్ని క్లాసిఫై చేయడానికి GST రేట్. ఇప్పుడు కోచింగ్ సర్వీసెస్కి ఒక రేటు. సో ఇది సర్వీస్ అకౌంటింగ్ కోడ్. ఇది HNS ఏమో హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్. ఇది ఏంటంటే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది WCO ఫర్ క్లాసిఫైయింగ్ గుడ్స్ ఫర్ GST రేట్స్. ఇప్పుడు జార్దా సెంటెడ్ టొబాకోకి ఒక కోడ్ ఉంటుంది అన్నట్టు, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్ అన్నట్టు. HSN SAC కోడింగ్ అనేది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, బిల్లింగ్, డిజిటైజేషన్, సర్వైలెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ చేయడానికి అవుతుంది. సో ఇలా ఒకవేళ ఇంపోర్టెడ్ గుడ్కి HSN కోడ్ లేకపోతే మన హైయర్ లెవెల్ ఆఫ్ ట్యాక్స్ పెడతాము అలా అని చెప్పారు. సో దీనివల్ల ట్రేడర్స్ అనేవాళ్ళు HSN నెంబర్ని కోడ్ చేస్తారు అన్నట్టు.